ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు డయాబెటిస్ రివర్సల్ సాధ్యమే అంటున్నారు. నిజంగా అది సాధ్యమేనంటారా? టైప్ 2 డయాబెటీస్ రివర్సల్ అనేది సాధ్యమేనండి. ఓకే. కాకపోతే ఏ సందర్భాల్లో ఇది సాధ్యం అనేది తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కడో రివర్సల్ గురించి విని ఉంటారు. వాళ్ళు అరే టైప్ 1 డయాబెటీస్ కూడా రివర్స్ చేసుకోవచ్చేమో అనేటువంటి ఒక అపోహలో ఉండొచ్చు. కాబట్టి నేను సవినయంగా తెలియజేసేది ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ని యాజ్ ఆఫ్ నౌ మనం నవంబర్ దాటి డిసెంబర్లో ఉన్నాం కాబట్టి 2025లో ఇవాళ రోజునైతే కనుక ఇది సాధ్యపడదు. టైప్ 1 డయాబెటీస్ విషయంలో. టైప్ 2 డయాబెటీస్ విషయంలో మాత్రం సాధ్యపడుతుంది. టైప్ 2 డయాబెటీస్ విషయంలో కూడా అందరిలో సాధ్యపడదు, కొంతమందిలో మాత్రమే సాధ్యపడుతుంది. ఎలాంటి వాళ్ళలో సాధ్యపడుతుంది అంటే వచ్చినటువంటి 5-6 ఏళ్లలో కనుక ప్రయత్నం చేస్తే సాధ్యపడేటువంటి అవకాశాలు ఎక్కువ. 15-20 ఏళ్ళ తర్వాత ప్రయత్నం చేస్తే సాధ్యపడేటువంటి అవకాశం చాలా తక్కువ. ఎర్లియర్ ద బెటర్ అనమాట. టైప్ 2 డయాబెటీస్ వచ్చేసిన వెంటనే తెలుసుకుని దానికి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి కనుక చేసినట్లయితే, అవి కనుక పాటించినట్లయితే టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదొకటి. రెండోది, మనం అధిక బరువు కనుక ఉన్నట్లయితే ఆ అధిక బరువుని ఎంత తొందరగా కోల్పోతే, ఎంత చక్కగా, ఎంత సిస్టమేటిక్గా కోల్పోతే డాక్టర్ల పర్యవేక్షణలో సరైనటువంటి క్వాలిఫైడ్ డైటీషియన్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణలో కనుక కోల్పోయినట్లయితే ఆ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో అంటే షుగర్కి అండ్ ఇప్పుడు ఒబెసిటీకి ఏంటి దానికి చెప్తా. సో ఆ అధిక బరువు ఏదైతే ఉందో దాన్ని కనుక కోల్పోయినట్లయితే మనకి టైప్ 2 డయాబెటీస్ రివర్సల్ అనేది సాధ్యపడుతుంది. ఓకే. అలానే మూడో విషయం ఏంటంటే ఆ లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ అండ్ డైట్ కంట్రోల్ అనేది. అధిక బరువు కోల్పోయాం కదా అని చెప్పి మళ్ళీ కేర్లెస్గా ఉండి ఏది పడితే అది తినేసి ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ఏ బరువునైతే కోల్పోయామో ఆ అధిక బరువుని మళ్ళీ రీగెయిన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రీగెయిన్ అయినట్లయితే కనుక మళ్ళీ టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుకుంటూనే అంతే. ఇది ఒకసారి మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఆ పాజిటివ్ చేంజ్ ఇన్ లైఫ్ ఏదైతే తీసుకొచ్చామో దాన్ని మనం పెర్జవరెన్స్ అంటాం, డిసిప్లిన్ అంటాం, క్రమశిక్షణ తెలుగులో. దాన్ని గనక మనం గనక కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మనం ఆ టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకున్న తర్వాత దాన్నే మనం కంటిన్యూ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకున్న తర్వాత మనం ఏముందిలే అని చెప్పి ఒక రకమైనటువంటి కేర్లెస్నెస్తో కనుక ఉన్నట్లయితే ఆ రివర్సల్ అనేది కాస్త మళ్ళీ మామూలు అయిపోతుంది, రిలాప్స్ అయిపోతుంది. కాబట్టి టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకుంటాం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అంతేగాని ఒకసారి రివర్స్ చేసేసుకున్నాం అని చెప్పి కేర్లెస్గా ఉండకూడదు. సో ఇది ఎలా సాధ్యపడుతుందంటే మనం ఆ అధిక బరువుని ఎక్సర్సైజ్ ద్వారా, డైట్ కంట్రోల్ ద్వారా, ముఖ్యంగా డైట్ కంట్రోల్ ద్వారా మనం కనుక చేసినట్లయితే, అలానే స్మోకింగ్ లాంటివి అలవాటు ఉన్నట్లయితే అవి మానేసి రాత్రిపూట టైంకి నిద్రపోవటం, ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే తప్పకుండా మనం టైప్ 2 డయాబెటీస్ని తొలినాళ్లలో అంటే 5 to 6 years ఆఫ్టర్ డెవలపింగ్ టైప్ 2 డయాబెటీస్ మనం రివర్స్ చేసుకునేటువంటి అవకాశం. దీన్ని మేము మెడికల్ భాషలో ఏంటంటే రెమిషన్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ అని చెప్పి చెప్తాం. ఇవే కాకుండా ఇంకా వేరే ఆపర్చునిటీస్ కూడా మనకున్నాయి. ఎలా అంటే కొన్ని రకాలైనటువంటి మందులు ఉన్నాయి. GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్ అని చెప్పి, అలానే GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్ అండ్ GIP ఎగోనిస్ట్, వీటిని డ్యూయల్ ఎగోనిస్ట్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఉదాహరణకి మనం మోంజారో చెప్పుకోవచ్చు, దీన్ని టెర్జెపటైడ్ అని చెప్పి చెప్తా ఉంటారు. అలానే GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్ విషయానికి వచ్చినట్లయితే సెమాగ్లూటైడ్, దీన్నే వీగోవి అని చెప్పి కూడా పిలుస్తాం. ఇట్లాంటి మందుల్ని వాడుకుంటాం వల్ల కూడా అధిక బరువును మనం కోల్పోయి తద్వారా మనం ఇండైరెక్ట్గా డయాబెటీస్ రివర్సల్కి మనం దోహదపడవచ్చు. ఓకే, ఇది ఒక విధానం. ఇంకొక విధానం ఏంటంటే బ్యారియాట్రిక్ సర్జరీ, దీన్నే మెటబాలిక్ సర్జరీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏది ఈ రివర్సల్ కోసం చేసినట్లయితే మెటబాలిక్ సిండ్రోమ్ సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం దాన్ని ఒక చికిత్సా విధానం కింద వాడుకున్నట్లయితే ఈ మెటబాలిక్ సమస్యలకి. కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా మనం ఈ టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. ఏది బ్యారియాట్రిక్ సర్జరీ చేయడం ద్వారా, అదే మెటబాలిక్ సర్జరీ చేయడం ద్వారా. సో ఇలా మనం 3 రకాలుగా చెప్పుకున్నాం కదా. ఒకటి లైఫ్ స్టైల్ మాత్రమే, రెండోదేమో మందులు GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్ కావచ్చు, డ్యూయల్ ఎగోనిస్ట్ కావచ్చు, అలానే మూడోదేమో బ్యారియాట్రిక్ సర్జరీ. ఈ 3 విధానాలు వాడుకుంటూ కొన్నిసార్లు ఒక్క విధానమే వాడతాం, కొన్నిసార్లు 2-3 విధానాలు కూడా వాడతాం. ఏ విధానంలో అయినా కూడా కామన్ డినామినేటర్ ఏంటంటే ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది మాత్రం పాటించాల్సింది. బ్యారియాట్రిక్ సర్జరీ చేసుకున్నాం కదా అని చెప్పి మనం ఇష్టమైనట్టు లైఫ్ స్టైల్ కనుక లీడ్ చేసినట్లయితే మళ్ళీ ఆ రివర్సల్ కాస్త రెమిషన్లోకి వెళ్ళిపోతాం. అలానే
మనం మందులు వాడుతున్నాం కదా, బరువు తగ్గాం కదా, ఇంకేం రివర్స్ అయిపోయింది అని చెప్పి మనం కేర్లెస్గా ఉన్నాం అనుకోండి, మళ్ళీ అది కాస్త వచ్చేస్తుంది. లైఫ్ స్టైల్ విషయంలో కూడా అంతే. లైఫ్ స్టైల్ విషయంలో మనం కొద్ది రోజులు పాటించాము కదా, రివర్స్ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ మనం ఇష్టం వచ్చినట్టు తింటూ, మంచి ఆహారం అయినా కూడా అంటే గుడ్ క్వాలిటీ ఫుడ్స్ అయినా కూడా ఎక్కువగా తీసుకున్నట్లయితే అది మంచిది కాదు, ఎందుకంటే హై క్యాలరిక్ డైట్ అయిపోతుంది కాబట్టి. సో అలా చేయకుండా అలానే రోజు వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మనం టైప్ 2 డయాబెటీస్ మళ్ళీ రాకుండా చూసుకో. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.